మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ క్లాస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలోని 6th యూనిట్ ఈక్విలిబ్రియం అనే చాప్టర్లోని ఫిల్ ఇన్ ద బ్లాంక్ టైప్ క్వశ్చన్స్, వన్ వర్డ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు మనము పార్ట్ 1లో అన్ని ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చేసాము. సో దాంతోపాటు మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. సో ఇంతకుముందు చెప్పినట్టు మీకు ఈసారి ఎగ్జామినేషన్లో మార్చ్లో జరిగేటువంటి ఎగ్జామినేషన్స్ అంటే మార్చ్ 2026లో జరిగేటువంటి ఎగ్జామినేషన్స్ నుండి మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయిందనమాట. కాబట్టి ఆ చేంజ్ అయిందే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ప్రకారంగా 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు, 3 వన్ వర్డ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఇస్తారు, అలాగే 3 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తారు. టోటల్గా 9 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ మనకు 14 క్వశ్చన్స్ ఇస్తారు. యూ హ్యావ్ టు రైట్ ఆల్ ద క్వశ్చన్స్. కాబట్టి మీరందరూ ఇవన్నీ కూడా నీట్గా విని నోట్స్ ప్రిపేర్ చేసుకొని 1కి 2 సార్లు మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు మంచి మార్కులు తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, గుడ్. నౌ లెట్ us start the questions. So acidity of BF3 can be explained on the basis of dash theory of acids and bases. BF3, boron trifluoride. It is boron trifluoride. The structure of boron trifluoride is this one. So around boron there are 3 bonds. In each bond 2 electrons are present. So totally 6 electrons are there in the valency shell of central atom. 2 electrons shared to the octet configuration రావడానికి 2 electrons shortage ఉన్నాయి. కాబట్టి వీటిని ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్ అంటారు. సో ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్ కు ఏ నేచర్ ఉంటుందో మనకు అర్హీనియస్ థియరీలో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అలాగే బ్రాన్స్టెడ్ థియరీ అండ్ లౌరీ థియరీ అనేసి ఒక థియరీ ఉంది, దాంట్లో కూడా దీని ఎక్స్ప్లెనేషన్ లేదు. ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ లూయిస్ థియరీ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. లెవిస్ అని కొంతమంది అంటారు, లూయిస్ అని కొంతమంది అంటారు. సో లూయిస్ థియరీ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ లో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. దీస్ ఆర్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్స్. ఎలక్ట్రాన్స్ ను యాక్సెప్ట్ చేస్తాయన్నమాట, ఎందుకంటే వీటికి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ లేదు. సో ఆక్టెట్ కాన్ఫిగరేషన్ లేదు కాబట్టి ఇవి ఎలక్ట్రాన్స్ ను యాక్సెప్ట్ చేస్తాయి. ఎలక్ట్రాన్ యాక్సెప్టర్స్ లేదా ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టర్స్ ఆర్ నథింగ్ బట్ దట్ ఈస్ వాట్ లూయిస్ యాసిడ్స్. కాబట్టి దీనికి లూయిస్ యాసిడ్స్ అని రాస్తాం. లూయిస్, ఇంతకు ముందే చెప్పినట్టు దీన్ని లెవిస్ అని కూడా చాలా మంది అంటారు అనమాట. ఓకేనా, దిస్ వన్. సో లూయిస్ యాసిడ్స్ 3 టైప్స్ గా ఉంటాయి అనమాట. ఫస్ట్ ఆల్ క్యాటయాన్స్ H+, Na+, Mg2+, Al3+, Fe2+, ఇవన్నీ ఆల్ అయాన్స్ ఆర్ లూయిస్ యాసిడ్స్. అండ్ సెకండ్ వన్ ఇస్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్ లైక్ దిస్. వీటిని ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్ అని అంటారు. BF3 కానీ, BCl3 కానీ, BeCl2, FeCl3, AlCl3, వెరీ ఇంపార్టెంట్ లూయిస్ యాసిడ్స్ అన్నమాట అవన్నీ. సో మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలోను వాటి గురించి డిస్కషన్ ఉంటుంది. ఓకే, సో లూయిస్ యాసిడ్స్, లూయిస్ థియరీ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ అనే థియరీ ఈ యొక్క BF3 యొక్క నేచర్ ను ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇది లూయిస్ యాసిడ్ అనేసి. ఓకేనా, అసిడిటీ ఆఫ్ BF3 is explained on the basis of that is Lewis theory. The nature of aqueous solution of ammonium chloride. Aqueous solution అంటే మీ water solution. Ammonium chloride NH4Cl plus H2O. What happens is it forms NH4OH plus HCl అన్నమాట. దీంట్లో OH, దీంట్లో ఉండే NH4 ప్లస్ 2 జాయిన్ అయ్యి NH4OH ను ఫామ్ చేస్తాయి. అలాగే HCl అన్నమాట, హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఈ రెండిట్లో అమోనియం హైడ్రాక్సైడ్ ఈజ్ అ వీక్ బేస్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ అ స్ట్రాంగ్ యాసిడ్. సో ఇంతకు ముందే చెప్పినట్టు మీకు మిక్స్చర్ లో యాసిడ్ స్ట్రాంగ్ గా ఉంటే ఆ సొల్యూషన్ కు అసిడిక్ నేచర్ ఉంటుంది, బేస్ స్ట్రాంగ్ గా ఉంటే ఆ సొల్యూషన్ కు బేసిక్ నేచర్ ఉంటుంది. ఏదైతే స్ట్రాంగ్ గా ఉంటుందో ఆ నేచర్ వస్తుంది అనమాట. యాసిడ్ స్ట్రాంగ్ గా ఉంటే యాసిడ్ సొల్యూషన్, దట్ ఈస్ అసిడిక్ నేచర్ ఉంటుంది సొల్యూషన్ కు. బేస్ స్ట్రాంగ్ గా ఉంటే బేసిక్ నేచర్ ఉంటుంది అనమాట. కాబట్టి ఇది HCl ఉంది కదా ఇందులో. సో ఈజ్ అసిడిక్ నేచర్, ఈజ్ అసిడిక్, దీనికి అసిడిక్ నేచర్ ఉంటుంది. ఓకేనా, దిస్ వన్. నెక్స్ట్
కేపీ ఫర్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇదన్నమాట. కేపీ కేసీస్ రాస్తాం కదా ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ లో. ఇక్కడ చూడండి కేపీ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ప్రోడక్ట్స్ అన్నమాట. కాన్సన్ట్రేషన్ ఆఫ్ దట్ ఈస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సిఏఓ సారీ. సో ఇక్కడ ప్రెషర్ తీసుకొని రాస్తాం కాబట్టి పిసిఏఓ అండ్ PCO2. దిస్ ఈస్ ప్రెషర్, P ఫర్ ప్రెషర్ అనమాట, PCaCO3. ఇందులో సాలిడ్స్ కు ప్రెషర్ అనేది మీనింగ్లెస్, సాలిడ్స్ కు ప్రెషర్. సో ఇది సాలిడ్, కాల్షియం కార్బోనేట్ అనేది సాలిడ్ కాబట్టి ప్రెషర్ వాల్యూని మనం తీసుకోం. అలాగే కాల్షియం ఆక్సైడ్ కూడా సాలిడ్ అనమాట కాబట్టి ఇది కూడా ఉండదు. సో సింపుల్ గా PCO2 అనేది ఇప్పుడు మనకు ఆన్సర్ అనమాట. KP ఈజ్ ఈక్వల్ టు PCO2. This is the answer. Okay, that one. Next, the molarity of pure water is molarity of pure water అన్నమాట. ఓకేనా. సో పైన ఉండేటి కొన్ని మనం రబ్ చేస్తే మనకు ప్లేస్ దొరుకుతుంది కాబట్టి చూద్దాం. ఓకే, సో మొలారిటీ ఆఫ్ ప్యూర్ వాటర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఒకసారి చూడండి, మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా ఆన్సర్, బట్ క్యాలిక్యులేషన్ లో ఈ విధంగా వస్తుంది అనమాట. ఎలాగో ఇప్పుడు చూడండి. సో మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా, that is weight by molecular weight, weight by gram molecular weight, GMW into 1000 by V in ml ఇదన్నమాట ఫార్ములా. ఓకేనా. ఇప్పుడు ప్యూర్ వాటర్ కు డెన్సిటీ T is equal to 1 gram per ml. అది మనం తెలిసిండాలి దీంట్లో. ఓకేనా. ప్యూర్ వాటర్ కు డెన్సిటీ అనేది 1 gram per ml అన్నమాట. సో దీని నుండి వెయిట్ మనకి ఎలా వస్తుంది, దట్ ఈస్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్, అన్నమాట. ఓకేనా. దిస్ వన్. నౌ వీఆర్ టేకింగ్ 1 ml తీసుకుంటున్నాం కాబట్టి వాల్యూమ్ 1 ml, డి డెన్సిటీ 1 gram. దట్ ఈస్ ఎందుకు డెన్సిటీ T ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ కదా. సో మాస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. సో ఇదన్నమాట. సో దట్ ఈస్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 1 gram అవుతుంది. మొత్తానికి 1 gram గా తీసుకోవచ్చు. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్, GMW ఆఫ్ వాటర్ H2O ఈజ్ ఈక్వల్ టు 18 మనందరికీ తెలిసింది. హైడ్రోజన్ కు 1 కాబట్టి 2 హైడ్రోజన్స్ ఉండడం వల్ల 2 into 1 plus 1 into 16 that is equal to 2 plus that is 16 that is equal to 18. So 89. V is equal to 1 ml. ఇక్కడ V is equal to 1 ml అన్నమాట. ఈ వాల్యూస్ అన్ని ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. Therefore M is equal to 1 by 18 into 1000 by 1 అన్నమాట. So that is equal to 1000 by 18. 1000 by 18. ఓకేనా. సో ఇప్పుడు డివైడ్ చేయండి. 18 1s are 18 5s are 100 తీసుకుంటే ఇక్కడ మళ్ళీ 10 మిగులుతుంది. 18 5s are 19 కదా, 10 మిగులుతుంది. సో ఇక్కడ 10 ఉంటే పక్కన 0, సో 100 55 అనమాట. మళ్ళీ 10 55.55 ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మొలారిటీ ఆఫ్ ప్యూర్ వాటర్ ఈస్ 55.56 తీసుకుంటాము, దట్ ఈస్ మోలార్. 55.56 5555 అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి అది మనం 55.56 గా తీసుకుంటాం అన్నమాట. ఓకేనా. దిస్ వన్. సో దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ 4th question. నౌ Kc is in the range of dash. Appreciable concentrations of both reactants and products are present. సో ఏ కాన్సన్ట్రేషన్స్ మధ్యలో ఉండాలి Kc ను మనం క్యాలిక్యులేట్ చేయాలంటే అంటే దట్ ఈస్ 10⁻³ to 10⁻³. దిస్ ఈస్ టోటలీ టెక్స్టువల్ క్వశ్చన్. ఈ కాన్సన్ట్రేషన్స్ లో Kc వాల్యూ ఉండాలి అనేసి మనకు బుక్ లో ఇచ్చారు కాబట్టి 10⁻³ నుండి 10⁻³ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇలాగే ఉంటాయన్నమాట. సో ఎక్కడో టెక్స్ట్ బుక్ మధ్యలో ఒక సెంటెన్స్ తీసుకుంటాడు, అది మనం చదివామా లేదా టెస్ట్ చేస్తూ ఉంటాడు. సో అలాంటివి అనమాట. అలాంటి క్వశ్చన్స్ లో ఇది ఒకటి అనమాట. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో వీటినే మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ గా తీసుకున్నాం. దట్ ఈస్ నెక్స్ట్. ఇప్పుడు 1 word ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఇందులో మనకు 5 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. అందులో ఫస్ట్ క్వశ్చన్ బ్రాన్స్టెడ్ బేస్ అంటే ఏమో రాద్దాం. బ్రాన్స్టెడ్ బేస్
సో దీనికంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిండాలి. సో బ్రాన్స్టెడ్ లౌరీ యాసిడ్ బేస్ థియరీ, దానికంటే ముందు Arrhenius theory of acids and bases. First theory is Arrhenius theory of acids and bases. Second theory Bronsted-Lowry theory of acids and bases. సో ఈ థియరీలో యాసిడ్ ను అలాగే బేస్ ను ఎలా డిఫైన్ చేస్తారంటే, ఇప్పుడు బేస్ ను డిఫైన్ చేయడం రాస్తాము. ద కెమికల్ స్పీషీస్, ద కెమికల్ సబ్స్టెన్స్ అని కూడా రాసుకోవచ్చు. ద కెమికల్ సబ్స్టెన్స్ విచ్ ఈస్ capable of accepting hydrogen ion H plus, దీన్ని ప్రోటాన్ అంటారు, ప్రోటాన్. So this is the definition for base according to our textbook. The chemical substance ఇది, or chemical species అని కూడా రాయొచ్చు అన్నమాట. Substance, the chemical substance which is capable of accepting hydrogen ion is called as, that is what Bronsted base is called as Bronsted base. సో ఇలాగైనా రాయొచ్చు, లేకపోతే ప్రోటాన్ యాక్సెప్టార్ ఈజ్ బ్రాన్స్టెడ్ బేస్ అట్లా కూడా రాయొచ్చు. మీకు ఇంత డెఫినేషన్ రాయడం కష్టంగా ఉంటే ప్రోటాన్ యాక్సెప్టార్స్, ప్రోటాన్, ఆర్ అనదర్ డెఫినేషన్ ప్రోటాన్ బ్రాకెట్లో H ప్లస్ అయాన్. Acceptors are called as Lewis bases. That is Bronsted bases. Bronsted base అన్నమాట. సో ఇలా మనం చెప్పచ్చు, ఓకేనా. సో ఈ డెఫినేషన్ రాసిన ఒకటే, ఈ డెఫినేషన్ రాసిన ఒకటే అనమాట. కెమికల్ సబ్స్టెన్స్ విచ్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ యాక్సెప్టింగ్ హైడ్రోజన్ అయాన్. కెమికల్ బాండ్ ఫామ్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ NH3 plus H2O gives rise to NH4 plus OH minus. ఇదన్నమాట. ఈ ఈక్వేషన్ లో చూసామంటే ఈ వాటర్ నుండి ఒక H ప్లస్ అయాన్ ను NH3 యాక్సెప్ట్ చేస్తే అప్పుడు NH4 ప్లస్ ఫామ్ అవుతుంది అనమాట. NH4 ప్లస్ OH మైనస్. నౌ NH3 ఈజ్ బ్రాన్స్టెడ్ బేస్. దిస్ ఈజ్ బ్రాన్స్టెడ్ బేస్. ఇది బ్రాన్స్టెడ్ యాసిడ్ అనేసి అనమాట. సో డొనేట్ చేసేదాన్ని, ప్రోటాన్ ను డొనేట్ చేసే కెమికల్ సబ్స్టెన్సెస్ ను ఏమంటారంటే బ్రాన్స్టెడ్ యాసిడ్స్ అంటారు. బ్రాన్స్టెడ్ బేసెస్ అంటే దట్ ఈస్ ద కెమికల్ సబ్స్టెన్స్ విచ్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ యాక్సెప్టింగ్ హైడ్రోజన్ అయాన్. ఈ హైడ్రోజన్ అయాన్నే మనం ప్రోటాన్ అని అంటాం. హైడ్రోజన్ అయాన్ను ప్రోటాన్ అని అంటాం అనమాట. సో వాటినే మనము బ్రాన్స్టెడ్ బేసెస్ అంటారు. లేకపోతే సింపుల్ గా ప్రోటాన్ యాక్సెప్టార్స్. ప్రోటాన్ అంటే ఏమి? H ప్లస్ అయాన్స్ అనమాట. ఎందుకు H ప్లస్ అయాన్ ప్రోటాన్ అనేసి అన్నాము? సో హైడ్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s1 అంటే దీంట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. హియర్ దెర్ ఈస్ ఎ న్యూక్లియస్ అండ్ ఇట్ ఈస్ ప్రెజెంట్ లైక్ దిస్. సింపుల్ స్ట్రక్చర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అనమాట. సో ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసేసామనుకోండి, జస్ట్ వీ విల్ హ్యావ్ వన్ ప్రోటాన్ ఓన్లీ. హియర్ దెర్ ఈస్ వన్ ప్రోటాన్, నో న్యూట్రాన్ ఈస్ ప్రెజెంట్ ఇన్ హైడ్రోజన్. కాబట్టి మనకు దీన్నే మనం ప్రోటాన్ అంటాం. H ప్లస్ అయాన్ ప్రోటాన్ అని అంటాం అనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఇది బ్రాన్స్టెడ్ బేస్ కు మనం డెఫినేషన్ రాస్తాం. దిస్ ఈస్ నెక్స్ట్. వాట్ ఈస్ లూయిస్ యాసిడ్? లూయిస్ యాసిడ్ అన్నమాట. Next, second question is Lewis acid. What is Lewis acid? So electron pair. Acceptors are called as
are called as Lewis acids. Lewis acids. So Lewis base అడిగాడు అనుకోండి, దీనికి ఆపోజిట్ రాస్తాం. ఎలక్ట్రాన్ పేర్ డోనార్స్. ఎలక్ట్రాన్ పేర్ డోనార్స్ ఆర్ కాల్డ్ యాజ్ లూయిస్ బేసెస్ అని రాస్తాం అన్నమాట. లూయిస్ ఎగ్జాంపుల్స్. సో ఎగ్జాంపుల్స్ ఏం రాయొచ్చు? ఆల్ cations Na plus and Mg2 plus, and then all electron deficient compounds like BF3, BeCl2, etc. అన్నమాట. సో ఇవన్నీ కూడా వీటిలో ఏదైనా 1 or 2 ఎగ్జాంపుల్స్ కరెక్ట్గా రాసినా కూడా చాలు. ఓకేనా? సో ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టార్స్ను ఏమంటారంటే లూయిస్ యాసిడ్స్ అని అంటాము. అవి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఇవన్నీ కూడా రాయొచ్చు. ఓకేనా? దిస్ వన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ Kw? Kw అంటే ఏమి? Kw is nothing but ionic product of water. Ionic product of water. Ionic product of water. Kw ని ఏమంటామంటే ionic product of water అంటాం. సో దిస్ ionic product of water changes with temperature. టెంపరేచర్ చేంజ్ అవుతుంటే అది కూడా చేంజ్ అవుతుంది. అందుకే ఇక్కడ 25 degrees centigrade అన్నారు. దట్ ఈస్ కాల్డ్ as రూమ్ టెంపరేచర్. సో ఈ రూమ్ టెంపరేచర్ దగ్గర ఎంత అంటే ఇది 1 into 10 to the power of -14 moles square per liter square, or that is equal to R 1.0 into 10 to the power of -14 m square. m అంటే మొలారిటీకు యూనిట్స్ అన్నమాట. మొలారిటీకు యూనిట్స్. సో హియర్ ఇట్ ఈస్ m is equal to molar. So 1 molar is equal to 1 mole per liter అన్నమాట. 1 molar is equal to 1 mole per liter. Okay, 1.0 into 10 to the power of -14. లేదా సింపుల్ గా 10 to the power of -14 m square అని రాసినా కూడా కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? లైక్ దిస్. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ Kw, అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ యొక్క వాల్యూ ఇలా రాస్తాం. ఓకే, నెక్స్ట్, what is conjugate acid base pair? One of the very important question it is. So conjugate acid base pair. Conjugate acid base pair. What is this? So first definition rasesi konni examples iddam. Okay na? This one. So this is again here is it is the fifth question. So entante idi a pair of Bronsted acid and base with a difference of 1 proton. H plus n. Proton ante H plus n annamata. So this is very important. So a pair of Bronsted acid and base with a difference of 1 proton. Oka proton difference unde oka Bronsted acid, oka Bronsted base. Aa renditi pair ni emantarante that is called as Bronsted acid base pair. For example, HCl. Idi Bronsted acid anukunte Cl minus is Bronsted base. So ఇది Bronsted acid అంటాం, ఇది Bronsted base BB అని రాస్తున్నాను నేను. ఓకేనా? దిస్ వన్. సో దిస్ ఈజ్ యాసిడ్, దిస్ ఈజ్ బేస్. సిమిలర్లీ ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈజ్ H2SO4 అనుకోండి. H2SO4 యాసిడ్ అనుకుంటే దీంట్లో నుండి ఒక ప్రోటాన్ తీసేయాలి. ప్రోటాన్ ఎలా తీసేస్తాం చెప్పండి? ఒక H తీసేయండి. ఒక H తీసేసి ఒక మైనస్ రాసామంటే ఒక H ప్లస్ ను తీసేసినట్టు. ఒక H ఒక ప్లస్ తీసేస్తే అంటే దీని నుండి ఇది ఎలా వచ్చిందంటే 2 హైడ్రోజన్ ఉన్నాయి. ఒక హైడ్రోజన్ తీసేయమని చెప్పాను, ఒక హైడ్రోజన్ మిగులుతుంది. SO4 అలాగే రాశాను. ఒక ప్లస్ తీసేసాం కాబట్టి ఇక్కడ ఒక మైనస్ వస్తుంది అనమాట. ఎందుకు? +1 -1 ఎంత? దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో న్యూట్రల్ ఛార్జ్, దీనిపైన ఏం ఛార్జ్ లేదనమాట ఇప్పుడు. సో ఆ విధంగా మనము దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సపోజ్ CH4 యాసిడ్ దట్ ఈస్ Bronsted
యాసిడ్ బేస్ పెయిర్, కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్ కావాలనుకో అప్పుడు CH3 మైనస్ అన్నమాట. సో a pair of Bronsted acid and base with a difference of 1 proton is called as, so ఇక్కడ పూర్తిగా డెఫినేషన్ రాసేద్దాం, is called as conjugate acid base pair. Conjugate acid base pair. పెయిర్ అంటే మనకు తెలిసిందే జత అని. సో ఎగ్జాంపుల్ రాసేటప్పుడు ఈ రెండు రాయాలి, ఇందులో ఏది యాసిడ్ ఏది బేస్ అనేది రాయాలి. ఒక హైడ్రోజన్ ఎక్కువగా ఉండేది యాసిడ్, హైడ్రోజన్ తక్కువ, ఒక్క హైడ్రోజన్ అన్నమాట, ఒక H+ అయాన్. ఓకే, ఒక H+ అయాన్ తక్కువగా ఉన్నది బేస్, ఒక H+ అయాన్ ఎక్కువగా ఉన్నది యాసిడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు కన్నా గమనిస్తే మనము, సో దీంట్లో ఒక హైడ్రోజన్ H+ ఎక్కువగా ఉంది, దీంట్లో ఒక H+ తక్కువగా ఉంది, కాబట్టి దీన్ని ఏమంటారంటే బేస్ అని అంటారు, దీన్ని యాసిడ్ అనేసి అంటారు. ఇది కూడా అంతే. ఓకేనా, ఇలా మనం డిఫైన్ చేస్తాం. సో దిస్ ఈస్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్. ఒక ప్రోటాన్ డిఫరెన్స్ ఉండేటువంటి ఒక కాంజుగేట్ యాసిడ్ మరియు బేస్ యొక్క పెయిర్ అంటే జత, దాన్ని ఏమంటారంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్. నెక్స్ట్, write the relation between Gibbs energy and that is equilibrium constant. Gibbs energy delta G is equal to minus 2.303 RT into log to the base 10, here it is K. ఇందులో R అనేది ఏంటంటే గ్యాస్ కాన్స్టెంట్, దీన్ని గ్యాస్ కాన్స్టెంట్ అంటారు. ఇది గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అనమాట. గిబ్స్ ఫ్రీ ఎనర్జీ, గిబ్స్ అనే సైంటిస్ట్ ఈ యొక్క టర్మ్ యొక్క ఇంపార్టెన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేశాడు కాబట్టి గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అనేసి అంటాం. ఎనర్జీ, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అనమాట. డెల్టా G is equal to this one. Gas constant value is 8.314 joule mole inverse and Kelvin inverse. This is, and T is absolute temperature, లేదా temperature in Kelvin, temperature in Kelvin scale, temperature in Kelvin scale, in Kelvin. Okay, where K is equilibrium constant of the reaction, equilibrium constant of the reaction, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఓకేనా, ఈ విధంగా మనము వీటిని రాయాలి. ఓకే, సో ఎస్, ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్ చూడండి. స్టేట్ లా ఆఫ్ కెమికల్ ఈక్విలిబ్రియం, దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. స్టేట్ లా ఆఫ్ కెమికల్ ఈక్విలిబ్రియం అన్నమాట. ఫస్ట్ మనం డెఫినేషన్ రాసుకున్నాం, లేకపోతే ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం ఈజీగా దీన్ని అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఎస్, దట్ ఈస్ ఫస్ట్ ఎగ్జాంపుల్ రాసేద్దాం. ఎగ్జాంపుల్, సో లా ఆఫ్ కెమికల్ ఈక్విలిబ్రియం, లా ఆఫ్ కెమికల్ ఈక్విలిబ్రియం, కెమికల్ ఈక్విలిబ్రియం, దిస్ వన్. సో ఒక ఎగ్జాంపుల్ నుండి నేర్చుకున్నాం. ఎగ్జాంపుల్ ఏంటంటే, హియర్ ఇట్ ఈస్ ఎగ్జాంపుల్, వి ఆర్ గోయింగ్ టు టేక్ an example. A moles of A is reacted with B moles of B to form C moles of C and D moles of plus, here it is, plus D moles of D. సో ఎందుకు నేను ఫస్ట్ లోనే ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఈ డెఫినేషన్ మీకు లెంతీగా వస్తుంది. సో ఈ లెంతీగా ఉండే డెఫినేషన్ ను 2 parts గా చేసి విత్ ఇన్ 2 sentences లో మనం ఎలా నేర్చుకోవచ్చో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ Kc ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఫస్ట్ ప్రోడక్ట్స్ రాయాలన్నమాట. సో ప్రోడక్ట్స్ ఏమి ఇందులో C అండ్ D. సో C కాన్సన్ట్రేషన్ ఇలా రాస్తాం, కాన్సన్ట్రేషన్ ఆఫ్ C అని రాస్తాం, క్యాపిటల్ C అన్నమాట ఇది. దిస్ ఈజ్ capital C to the power of C, to the power of C into, here it is, concentration of D to the power of small d. ఈ స్మాల్ c ఏమంటారంటే క్యాపిటల్ C కు కోఎఫిషియంట్ అంటారు, స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్స్ అంటారు అన్నమాట. స్మాల్ a, స్మాల్ b, స్మాల్ c, స్మాల్ d, వీటిని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్స్ అంటారు. సో AB రెండు రియాక్టెంట్స్ అన్నమాట, C అండ్ D అనేవి ప్రోడక్ట్స్, ఇవి రియాక్షన్ లో ఉండేటువంటి విషయాలు. ఓకేనా,
యారో మార్క్ లెఫ్ట్ సైడ్ వచ్చే వాటిని రియాక్టెంట్స్ అంటాం, యారో మార్క్ రైట్ సైడ్ వచ్చే వాటిని ప్రోడక్ట్స్ అనేసి అంటాం. సో ఇప్పుడు మెయిన్ ప్రోడక్ట్స్ ఏమంటే ఏ బి, అలాగే సారీ మెయిన్ రియాక్టెంట్స్ వచ్చేసి ఏ బి అనమాట, ప్రోడక్ట్స్ వచ్చేసి సి అండ్ డి. ఓకేనా, ఇంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు ఏంటంటే వీటిని బ్యాలెన్స్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈక్వేషన్ ఉంది NH3 దట్ ఈస్ N2+. సో అమోనియా ఫార్మేషన్ తీసుకున్నాం, అందరికీ చాలా ఈజీగా ఉంటుంది ఇది. దట్ ఈస్ N2 plus 3H2 gives rise to 2NH3. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఇది ఒక బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఎందుకు? నంబర్ ఆఫ్ ఆటమ్స్ అట్ రియాక్టెంట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఆటమ్స్ అట్ ప్రోడక్ట్ సైడ్. రియాక్టెంట్ సైడ్ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో ప్రోడక్ట్ సైడ్ కూడా అన్నీ ఉన్నాయి. సపోజ్ ఈ 2 లేదనుకోండి, ఈ 3 లేదనుకోండి. ఇప్పుడు నైట్రోజన్ ఇస్ రియాక్టెడ్ విత్ హైడ్రోజన్ టు ఫార్మ్ అమోనియా. ఇది రియాక్షన్. దీన్ని ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేయాలి. ఎందుకు బ్యాలెన్స్ చేయాలి? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ను సాటిస్ఫై చేయడానికి. ఇది మనము ఫస్ట్ చాప్టర్ లో నేర్చుకున్నాం. సో నైట్రోజన్ లెఫ్ట్ సైడ్ 2 ఉన్నాయి, రైట్ సైడ్ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ రాస్తాం 2 బ్యాలెన్స్ చేయడానికి. 2 3s are 6 అవుతుంది. అప్పుడు ఇక్కడ 3 రాస్తే 3 2s are 6 6 హైడ్రోజన్స్ రెండు వైపులా బ్యాలెన్స్ అన్నమాట. సో అలాంటి ఒక జనరల్ ఈక్వేషన్. ఓకేనా, ఇదొక జనరల్ ఈక్వేషన్. సో డివైడెడ్ బై హియర్ ఇట్ ఈస్. ఈ ఎగ్జాంపుల్ తీసుకొని కూడా రాయొచ్చు, కానీ మనము డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఒక జనరల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అన్నమాట. సో హియర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A to the power of A into concentration of B to the power of B, this one. సో దీన్నే ఇప్పుడు లా ఆఫ్ కెమికల్ ఈక్విలిబ్రియం అంటారు. లా ఆఫ్ కెమికల్ ఈక్విలిబ్రియం అంటారు. ఇది ఈక్వేషన్ ఫామ్ లో. ఇప్పుడు దీన్ని మనము ఏం చేయాలంటే సెంటెన్స్ ఫామ్ లోకి రాయాలి. సెంటెన్స్ ఫామ్ ఎలా రాస్తామో చూడండి. సో అట్ కాన్స్టెంట్ టెంపరేచర్, అట్ ఎ గివెన్ టెంపరేచర్, అట్ ఆ గివెన్ టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉండాలన్నమాట. టెంపరేచర్ చేంజ్ అయితే ఈ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కూడా చేంజ్ అవుతుంది. టెంపరేచర్ కామా ఇన్ ఏ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్, దట్ ఈస్ ఇంపార్టెంట్. బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్, ఒక బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ లో కెమికల్ ఈక్వేషన్. ఓకేనా, మళ్ళీ కామా పెడుతున్నాను. టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉండాలి, తర్వాత ఈక్వేషన్ బ్యాలెన్స్ అయి ఉండాలి. ఓకేనా, ద ప్రోడక్ట్ ఆఫ్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ద ప్రోడక్ట్ ఆఫ్ concentrations of products. ఈ ప్రోడక్ట్స్ అంటే ఇక్కడ ప్రోడక్ట్ రాసాము, తర్వాత ఇక్కడ కూడా ప్రోడక్ట్స్ రాస్తే మీకు కన్ఫ్యూజన్ అవుతుంది కాబట్టి కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్షన్ ప్రోడక్ట్స్ అని రాస్తున్నా. రియాక్షన్ ప్రోడక్ట్స్ అంటే ఏమిది? బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ద ప్రోడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్షన్ ప్రోడక్ట్ ఇదన్నమాట. కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డి. ఇక్కడ ఏం రాయకపోతే ఇంటూ ఉన్నట్టు, అవునా కదా, అందరికి తెలిసిందే కదా. ఇది అనమాట. ఇంటూ అంటే మీ ప్రోడక్ట్ అంటాం. వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ 2 and 3 అంటే 2 3s are 6 అని చెప్తాం, అవునా, అదనమాట. సో దిస్ ఈజ్ ఈ రియాక్షన్ లో ఇవి రెండు ప్రోడక్ట్స్ కదా, సి అండ్ డి ప్రోడక్ట్స్ కాబట్టి ఇదే రాశాను నేను. ద ప్రోడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ రియాక్షన్ ప్రోడక్ట్స్. ఇదేమిది? టు ద పవర్ ఆఫ్ సి, టు ద పవర్ ఆఫ్ డి ఉంది. వీటి గురించి రాయాలి ఇప్పుడు. రైజ్డ్ టు ద పవర్స్ ఆఫ్ their respective stoichiometric coefficients. Stoichiometric coefficients. ఓకేనా, చూడండి. సో ఈ న్యూమరేటర్ లో రాసిండే దానికి మనము ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఇంతవరకు రాసాం. కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి టు ద పవర్ ఆఫ్ సి ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డి టు ద పవర్ ఆఫ్ డి. ఇది రాయడానికి మనము ద ప్రోడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ రియాక్షన్ ప్రోడక్ట్స్ రైజ్డ్ టు ద పవర్స్ ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ స్టాయికోమెట్రిక్ కోఎఫిషియెంట్స్. అంటే మీ సి యొక్క స్టాయికోమెట్రిక్ కోఎఫిషియెంట్ ఏమి సి, డి యొక్క స్టాయికోమెట్రిక్ కోఎఫిషియెంట్ ఏమి స్మాల్ డి. వాటి పవర్స్ కు మనం రైజ్ చేసాం కదా. కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి టు ద పవర్ ఆఫ్ సి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ డి టు ద పవర్ ఆఫ్ డి, ఇలా చెప్పాం. కాబట్టి
ఇక్కడి నుండి ఇంతవరకు ఉండేదాన్ని అనమాట. ఇప్పుడేమి డివైడెడ్ అదే రాయండి, డివైడెడ్ బై ఇవి. సో వీటిని ఏమంటాము, కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ రియాక్టెంట్స్, ప్రోడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్, మళ్ళీ ఇక్కడ చూడండి ఈ సెంటెన్స్ ఇక్కడ నుండి అదే కంటిన్యూ అవుతుంది, ప్రోడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ reactants raised to the powers of their respective stoichiometric coefficients, stoichiometric coefficients is constant, this one ఇది కాన్స్టెంటే కదా. Kc is equal to ఈ ఈక్వేషన్ ను మనము ఈ విధంగా రాసాం. ఓకేనా, ఇంకోసారి సింపుల్ గా చెప్పేస్తాను చూడండి, ఇప్పటికే ఒక 5 minutes తీసుకుంది ఇది ఏమే. సో అంటే గివెన్ టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉండాలి. ఒక బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ లో, ఇన్ ఏ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్, the product of concentrations of products, the product of concentration of reaction products raised to the powers of their respective stoichiometric coefficients. Respective stoichiometric coefficients అంటే C కు stoichiometric coefficient C, D కు stoichiometric coefficients D అన్నమాట. అదే డివైడెడ్ బై అంటే ఇలా డివైడెడ్ బై రాసాం, product of concentration of reactants raised to the powers of their respective stoichiometric coefficients. So అంటే concentration of A to the power of A, this is respective అన్నాం కదా, A కు stoichiometric coefficient A అన్నమాట, B కు stoichiometric coefficient B. ఈ stoichiometric coefficients ఎందుకు రాస్తామంటే రియాక్షన్ బ్యాలెన్స్ చేయడానికి. ఇంతకు ముందు రాశాను కదా ఇక్కడ N2 plus 3H2 gives rise to 2NH3 అని, this one. సో ఇందులో NH3 యొక్క స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 2, హైడ్రోజన్ కు స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 3, నైట్రోజన్ కు స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 1 అన్నమాట. సో ఇప్పుడు దీనికి ఈక్వేషన్ రాసేటప్పుడు Kc is equal to ఫస్ట్ కాన్సంట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ రాసేయాలి, హోల్ టు ద పవర్ ఆఫ్ దట్ హోల్ స్క్వేర్, ఇక్కడ 2 ఉంది కాబట్టి అది డివైడెడ్ బై కాన్సంట్రేషన్ ఆఫ్ N2 ఇంటూ కాన్సంట్రేషన్ ఆఫ్ H2 హోల్ క్యూబ్ వస్తుంది అన్నమాట. సో ఇలా రాస్తాం. సో దీన్నే మనము లా ఆఫ్ కెమికల్ ఈక్విలిబ్రియం అని అంటాం, లా ఆఫ్ కెమికల్ ఈక్విలిబ్రియం అనేసి అంటాం అన్నమాట. ఓకేనా, దిస్ వన్. సో దిస్ ఈస్ నెక్స్ట్, what is there? That is homogeneous chemical equilibrium. What is homogeneous chemical equilibrium? Homogeneous chemical equilibrium, homogeneous chemical equilibrium. Homo means same, chemical equilibrium. Homo means same, hetero means different. What is same, what is different? That is important. Okay, so first దీన్ని కూడా నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇందులో దిస్ ఈస్ ఫర్ homogeneous chemical equilibrium. The example is let us say this one, which is that, so for example chamber process అనేసి అంటాం, సింపుల్ గా ఉండేది. 2SO2 present in gaseous state plus O2 present in gaseous state, it gives rise to 2SO3 present in gaseous state. Here NO, nitric oxide is used as catalyst in this reaction. ఇదొక రియాక్షన్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తే CH3COO C2H5, దీన్ని ఇథైల్ అసిటేట్ అంటాం. దిస్ ఇస్ లిక్విడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్, దట్ ఈస్ వాట్, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్, సో ఇదైనా రాసుకోవచ్చు ఇంకా సింపుల్ గా ఇది. సో నైట్రిక్ ఆక్సైడ్, ఓకే. సో NH2 plus 3H2 gives rise to 2NH3
2NH3. This is present in gaseous state. This is also present in gaseous state. It is also present in gaseous state. Okay. So ఇప్పుడు వీటిలో రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ ఒకే ఫిజికల్ స్టేట్ లో ఉంటాయి. క్యాటలిస్ట్ తో మనకు సంబంధం లేదు. ఇది క్యాటలిస్ట్, ఇది దీంతో మనకు సంబంధమే లేదు, అసలు రాయకపోయినా పర్లేదు అనమాట. దిస్ వన్. సో SO2 present in gaseous state, O2 present in gaseous state, SO3 is also present in gaseous state. So nitrogen present in gaseous state, hydrogen present in gaseous state, and ammonia present in gaseous state. So ilanti equilibrium nu homogeneous equilibrium antam. So chemical equilibrium in which reactants and products are present in the same physical state. The same phase అని కూడా రాసు, physical state, same phase అని కూడా రాయొచ్చు అన్నమాట. is called as homogeneous equilibrium. Chemical equilibrium అని కూడా homogeneous chemical equilibrium, నేను homogeneous equilibrium అని రాశాను. నో ప్రాబ్లం. ఓకే. సో చూడండి, ఇవి రియాక్టెంట్స్, ఇవి ప్రొడక్ట్స్ అనమాట. ఇవి రెండు గ్యాసెస్ స్టేట్ లో ఉన్నాయి, ఇది కూడా గ్యాసెస్ స్టేట్ లో ఉంది. ఇవి రెండు రియాక్టెంట్స్, ఇది ప్రోడక్ట్. Nitrogen present in gaseous state, hydrogen present in gaseous state, and ammonia is also present in gaseous state. So chemical equilibrium in which reactants and products are present in the same physical state is called as homogeneous equilibrium, లేదా homogeneous chemical equilibrium అని అంటాం అన్నమాట. Then third question, that is heterogeneous chemical equilibrium. So heterogeneous chemical equilibrium కు యొక్క ఇవి మారుతాయి అన్నమాట. రియాక్షన్స్. సో ఏం రియాక్షన్ రాద్దామంటే ఇక్కడ, దట్ ఈస్ CaCO3 present in solid state, limestone it is. So gives rise to CaO, calcium oxide, plus CO2 present in gaseous state. So this is the best example. Calcium carbonate dissociated, on heating dissociated into calcium oxide, and that is what? Carbon dioxide. So calcium carbonate solid, calcium oxide solid, but carbon dioxide is present in gaseous state. That means what? Reactants and products are present in different physical states. All products అన్ని ఒకే ఫిజికల్ స్టేట్ లో ఉండాల్సిన అవసరం లేదు. ఒక ప్రోడక్ట్ సాలిడ్, ఇంకో ప్రోడక్ట్ లిక్విడ్ గానీ అలా కూడా ఉండొచ్చు అన్నమాట. ఓకేనా? సో దీంట్లో ఏమంటే రియాక్టెంట్ సాలిడ్, దట్ ఈస్ సాలిడ్ స్టేట్ లో ఉంది. ప్రోడక్ట్ లో ఒక ప్రోడక్ట్ సాలిడ్ స్టేట్ లో ఉంది, ఇంకొక ప్రోడక్ట్ గ్యాసెస్ స్టేట్ లో ఉంది. ఇలాంటి ఈక్విలిబ్రియం ఏమంటారంటే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ heterogeneous chemical equilibrium in which reactants and products are present in the different physical state, different physical state is called as heterogeneous chemical equilibrium. heterogeneous chemical equilibrium అని రాయొచ్చు ఇక్కడ. నో మ్యాటర్, ఇంతకు ముందులాగా కూడా రాసొచ్చు. కెమికల్ ఈక్విలిబ్రియం ఇలా మనం దీన్ని రాయొచ్చు. ఓకేనా? దిస్ ఈస్ ఎస్. ఓకే. సో హెటరోజీనియస్ అంటే రియాక్టెంట్స్, ప్రొడక్ట్స్ డిఫరెంట్ ఫిజికల్ స్టేట్స్ లో ఉంటాయి. అలా ఉంటే వాటిని హెటరోజీనియస్ కెమికల్ ఈక్విలిబ్రియం అని అంటాం. వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్. నెక్స్ట్, what is mean by dynamic chemical equilibrium? Dynamic chemical equilibrium. ఏమి డైనమిక్ కెమికల్ ఈక్విలిబ్రియం అంటే అనేసి అన్నమాట. సో a reaction
a reaction present at chemical equilibrium at which rate of forward reaction is equal to rate of backward reaction. But there is no net change in the equilibrium reaction mixture. So this is called as dynamic equilibrium. Dynamic equilibrium అంటే ఇదన్నమాట. ఓకే, సో దీన్ని నేను ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ N2 plus 3H2 gives rise to, that is 2NH3. So this is a first of all reversible reaction. Reversible reaction ku manam ila rastam. Reactants are converted into product. That is called forward reaction. Reactants to products is a forward reaction. And backward reaction means products again dissociate to form, that is what reactants. This is called as backward reaction. So oka reversible reaction lo, reversible reaction, not reverse reaction. Reverse reaction ante backward reaction. Reversible reaction, chemical equilibrium anedi, chemical equilibrium is only for reversible reactions. For irreversible reactions there won't be any chemical equilibrium. Okay na? So reversible reactions ku maatrame chemical equilibrium untundi. Now in reversible reaction two reactions are present. One is a forward reaction, second one is the backward reaction. So reactants to products is a forward reaction and products to reactants is a backward reaction. Okay. Now a reaction present at chemical equilibrium at which rate of forward reaction is equal to rate of backward reaction, but there is no net change in the equilibrium mixture. Equilibrium position reach aina tarvata reaction యొక్క మిక్చర్ లో అంటే ఒక రియాక్షన్ లో ఏమేమి ఉంటాయి, అప్పుడు రియాక్షన్ మిక్చర్ అంటే నైట్రోజన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, అమోనియా ఉంటుంది ఈక్విలిబ్రియం దగ్గర. సో సపోజ్ ఈక్విలిబ్రియం దగ్గర ఇది 1 లీటర్, ఇది 3 లీటర్స్, ఇది 2 లీటర్స్ ఉందనుకో, దాని కాన్సన్ట్రేషన్ లో చేంజ్ రావట్లేదు. బట్ రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్. దట్ మీన్స్ రియాక్షన్ ఈజ్ మూవింగ్ ఆన్. Reversible reaction is moving on in the direction of forward reaction and also in the direction of backward reaction, but there is no net change in the backward reaction. అంటే ఏమని, రియాక్షన్ జరిగినట్టు మనకు అనిపించదు, కానీ ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతూ ఉంటాయి, బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుగుతూ ఉంటాయి. అలాంటి ఈక్విలిబ్రియం ను డైనామిక్ కెమికల్ ఈక్విలిబ్రియం అంటారు. డైనామిక్ కెమికల్ ఈక్విలిబ్రియం అంటే ద రియాక్షన్ అపియర్స్ టు బి ప్రెసెంట్ అట్ రెస్ట్ బట్ రియాక్షన్ ప్రొసీడ్స్. రియాక్షన్ జరుగుతూ ఉంటుంది అన్నమాట, లోపల రియాక్షన్ జరుగుతూ ఉంటుంది. నెట్ కెమికల్ ఈక్విలిబ్రియం మిక్స్చర్ లో ఏం డిఫరెన్స్ అనేది రాదు. ఈక్విలిబ్రియం రియాక్షన్ మిక్స్చర్ లో డిఫరెన్స్ ఏమి రాదు. ఈక్విలిబ్రియం దగ్గర దీని కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుందో దీని కాన్సన్ట్రేషన్ దాదాపు అంతే ఉంటాయన్నమాట. అంటే ఈక్వల్ గా ఉండవు. ఇది 1 లీటర్, ఇది 1 లీటర్, ఇది 1 లీటర్ అనేసి కాదు. డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ ఉండొచ్చు, కానీ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది, చేంజ్ అవ్వదు. ఓకేనా, అదనమాట. సో దీన్ని ఏమంటారంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, డైనామిక్ కెమికల్ ఈక్విలిబ్రియం. సింపుల్ గా చెప్పాలంటే ఈక్విలిబ్రియం దగ్గర ఉండే రియాక్షన్ లో 2 రియాక్షన్లు కూడా జరుగుతూ ఉంటాయి. ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతూ ఉంటుంది, బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుగుతూ ఉంటుంది. కానీ మనకు మాత్రము రియాక్షన్ స్టాప్ అంటే మీ రెస్ట్ లో ఉన్నట్టు అనిపిస్తుంది, రియాక్షన్ జరగనట్టు మనకు అనిపిస్తుంది. ఓకేనా, దట్ వన్. నెక్స్ట్, గివ్ 2 chemical equations
chemical equilibrium reactions for which Kp is greater than Kc. So answer for fifth one. That is fifth answer. Fifth answer. So direct reactions అడిగారు కాబట్టి మనం రియాక్షన్స్ రాసేస్తాం. ఏం రియాక్షన్స్ రాద్దాం చెప్పండి. CaCO3 gives rise to, that is CaO solid plus this is CO2 gas, this one. Okay now? Indela Kp is greater than Kc avutundi. What is the relationship in between Kp and Kc? Kp is equal to Kc into RT to the power of delta n, and delta n is equal to what? That is total number of gaseous products minus total number of moles of gaseous reactants. So 1 minus, here it is 0, that is equal to 1. So 1 ఇక్కడ substitute చేసాం అనుకోండి here. So Kp is equal to Kc into RT to the power of delta n అన్నమాట. ఓకేనా? సపోజ్ మనం ఏం చేద్దామంటే Kc వాల్యూ 4 అనుకుందాం. RT here it is 1. RT is equal to 2 అనుకుందాం. అప్పుడు Kp is equal to ఏమవుతుంది? 4 into 2, that is equal to 8. అవునా కదా? అంటే Kp వాల్యూ 8 అయింది. ఎప్పుడు Kc is equal to 4 అనుకుంటే why? We are multiplying with some factor. Okay, that is. So for this reaction, therefore Kp is greater than Kc. ఇది ఈ రియాక్షన్ అన్నమాట. ఈ రియాక్షన్ కు నెక్స్ట్ another example may also be given. So first example is this one. This is first one and second one. For second reaction, PCl5 present in gaseous state gives rise to, this is PCl3 present in gaseous state plus Cl2 present in gaseous state. So delta n, ఇదే ఈక్వేషన్ ఇక్కడగానే అప్లై చేయాలి. So delta n is equal to what? Total number of moles of gaseous products minus total number of moles of reactants, gaseous reactants అన్నమాట. గ్యాసెస్ స్టేట్ లో ఉంటేనే తీసుకోవాలి. సాలిడ్ స్టేట్ లో ఉన్నా లిక్విడ్ స్టేట్ లో ఉన్నా తీసుకోకూడదు. ఎస్పెషల్లీ సాలిడ్ స్టేట్ లో ఉంటే తీసుకోకూడదు. దిస్ వన్. ఓకే, దిస్ ఇస్ నౌ గ్యాస్. సో దట్ ఈస్ డెల్టా n is equal to 2 minus 1. why? 1 plus 1 2 minus 1 అన్నమాట ఇది. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది చెప్పండి? 1. సో పాజిటివ్ వాల్యూ వచ్చింది అనమాట. ఏమి డెల్టా n is equal to పాజిటివ్ అయితే సింపుల్ గా డెల్టా n is equal to పాజిటివ్, దెన్ Kp is greater than Kc. డెల్టా n is equal to నెగిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి, డెఫినెట్ గా Kp is less than Kc అవుతుంది. ఇఫ్ డెల్టా n is equal to 0 వచ్చింది అనుకోండి, Kp is equal to Kc అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. ఓకేనా? డెల్టా n పాజిటివ్, Kp is greater than Kc. Delta n negative, Kp is less than Kc. And delta n is equal to 0, Kp is equal to Kc అన్నమాట. So ఈ two examples రాయాలి fifth one. ఓకేనా? This is next. After this, దీని తర్వాత మనకు Kp is less than Kc అన్నమాట. So first reaction, very simple. Nitrogen present in gaseous state plus 6th one answer is 6th one. 3H2 present in gaseous state gives rise to 2NH3 present in gaseous state. It is one example. Second example is 2SO2 present in gaseous state plus O2 present in gaseous state. It gives rise to 2SO3 present in gaseous state. So for this reaction, delta n is equal to 2 minus 1 plus 3, that is equal to how much? 2 minus 4, that is equal to minus 2. Delta n value minus వచ్చింది. So minus వచ్చిందంటే Kp is less than Kc అన్నమాట. So for this reaction also, delta n is equal to 2 minus 1 plus 2, that is equal to 2 minus 3, that is equal to minus 1. That is equal to minus 1. Okay, this one. So delta n is equal to minus 1. Therefore, ఇప్పుడు కావాల్సింటే సబ్స్టిట్యూట్ చేసి చూసుకోండి. Kp is equal to Kc into RT to the power of delta n. For example, minus 2 సబ్స్టిట్యూట్ చేస్తే Kc into RT to the power of minus 2.
that is equal to Kc by RT whole square. Okay, so ఇంతకు ముందు అనుకున్నట్టు Kc is equal to 4 and RT is equal to suppose 2 అనుకుందాం. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, 4 by RT plus 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 square. సో 4 by 4 that is equal to 1. అంటే Kc is equal to 4 తీసుకుంటే Kp is equal to ఎంత వచ్చింది మనకు 1. That means what? Kp is less than Kc. సో ఇలా వీటిని మనం ఏమి గుర్తు పెట్టుకోవాలన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దీస్ ఆర్. ఓకే, yes, next 7th question, the write equations for conversion. Write equations for conversion of Kc to Kp for the following reaction. Kc నుండి Kp కు ఎలా కన్వర్ట్ చేస్తారో ఈక్వేషన్స్ రాయండి అనేసి అంటాడు. సో ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ రాసుకుందాం. ఆన్సర్ హియర్ ఇట్ ఈస్. CO present in gaseous state plus H2O present in gaseous state gives rise to CO2 present in gaseous state plus H2 present in gaseous state. So then Kc value raste, Kc is equal to first products value, concentration of CO2 into concentration of hydrogen by concentration of CO carbon monoxide into concentration of H2O, that is water vapor. So ikkada water vapor annamata. Ee vidhanga rastam. Ippudu manaku equation okati telusu, ideal gas equation PV is equal to nRT antaru. PV is equal to nRT. ఇంతకు ముందు సిలబస్ లో ఉన్నది ఇది, ఇప్పుడు సిలబస్ లో తీసేస్తారు, బట్ మనకి ఇక్కడ అవసరం అవుతుంది. దీన్ని ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటారు. దీని నుండి P is equal to n by V into RT. So P is equal to CRT. C అంటే కాన్సంట్రేషన్, therefore C is equal to P by RT. ఓకేనా? అంటే C కాన్సంట్రేషన్ is equal to ప్రెషర్ by RT అనేది వస్తుంది. సో ఇప్పుడు దీన్ని కాన్సంట్రేషన్ ఆఫ్ CO2 అంటాం కదా, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ బై RT. సపోజ్ ఇక్కడ స్క్వేర్ ఉందనుకోండి, ఇక్కడ కూడా స్క్వేర్ పెట్టి దీనికి కూడా స్క్వేర్ రాసుకోవాలి. ఓకేనా? అట్లా. నెక్స్ట్ ప్రెషర్ ఆఫ్ హైడ్రోజన్ బై దట్ ఈస్ RT డివైడెడ్ బై and pressure of CO carbon monoxide by RT whole to the power of 1 annamata into pressure of water vapor by that is RT. Okay na? So వీటి ఇప్పుడు ఈ క్వశ్చన్ లో ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, కొన్నిట్లో క్యాన్సిల్ కావు. సో దట్ ఈస్ ఈక్వల్ టు PCO2 into P hydrogen by that is PCO into PH2O. ఈ విధంగా రాస్తాం. దీన్నే KP అంటారు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ KP. ఓకే, సో ఇలా కన్వర్ట్ చేస్తాం అన్నమాట విత్ ఇన్ 2 or 3 steps. సో ఫస్ట్ Kc is equal to products, molar concentration of products by molar concentration of reactants. ఓకే, దిస్ వన్. సో మనకు ఒక ఈక్వేషన్ ఉంది, PV is equal to nRT. దీన్ని ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటారు. సో ఇందులో P అంటే ప్రెషర్, V ఫర్ వాల్యూమ్, N ఫర్ నంబర్ ఆఫ్ మోల్స్, R is gas constant and T is temperature. ఎట్లా అన్నమాట. నౌ P is equal to N by V. ఈ V ఇట్ సైడ్ పంపిస్తాం, అప్పుడు ఈ విధంగా రాస్తాం. N by V అంటే మొలారిటీ కదా, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 1 liter ఆఫ్ సొల్యూషన్. దాన్ని నేను ఇక్కడ కాన్సన్ట్రేషన్ అని రాశాను, CRT. therefore C is equal to P by RT. అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఉండే ప్లేస్ లో మనము P by RT అని రాసుకోవచ్చు. ఓకేనా? దిస్ వన్. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ CO2 కాబట్టి ప్రెషర్ ఆఫ్ CO2 రాశాను, అంతే. మిగతా వాటి కూడా ప్రెషర్ ఆఫ్ హైడ్రోజన్ బై RT, ప్రెషర్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ బై RT, ప్రెషర్ ఆఫ్ వాటర్ వేపర్ బై RT. ఈ క్వశ్చన్ లో ఇవి RTలన్నీ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి దెన్ వాట్ PCO2 PH2 బై PCO అండ్ PH2O దట్ ఈస్ ఈక్వల్ టు KP అనేది వస్తుంది అనమాట. ఓకేనా? దిస్ వన్. ఎస్. నెక్స్ట్, what are the factors which influences the chemical equilibrium? Factors influencing chemical equilibrium, that is 8th question to answer. First one, that is the concentration of reactants, concentration of reactants and products, reactants and products. సో మనం కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ చేంజ్ చేసినా, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ చేంజ్ చేసినా కెమికల్ ఈక్విలిబ్రియం చేంజ్ అయిపోతూ ఉంటుంది. కెమికల్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కాదు. దిస్ ఈజ్ ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్,
ప్రెషర్, ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్. సో ప్రెషర్ ను బేస్ చేసుకుని కూడా కెమికల్ ఈక్విలిబ్రియం చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ 3 టెంపరేచర్. అండ్ 4th వన్ క్యాటలిస్ట్. యాక్చువల్గా ఇది కాదు, క్యాటలిస్ట్ ఈజ్ హెల్ప్ఫుల్ టు అటైన్ సిఈ అంటే కెమికల్ ఈక్విలిబ్రియం క్విక్లీ. ఇది కూడా క్యాటలిస్ట్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే కెమికల్ ఈక్విలిబ్రియం యొక్క పొజిషన్ ఫాస్ట్గా రావడానికి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది అంతే. సో ఇది రాకపోయినా పర్లేదు. ఫస్ట్ 3 ఫ్యాక్టర్స్ అన్నమాట. కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్, ప్రెషర్, టెంపరేచర్, ఇది ఓకేనా. ఇది మనం లీ చాట్లియర్ ప్రిన్సిపల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లీ చాట్లియర్ ప్రిన్సిపల్ మీకు 4 మార్క్స్ లో చాలా ఇంపార్టెంట్ వస్తుంది అనమాట అది, ఓకేనా. దిస్ వన్ వాట్ ఈస్ మీన్ బై అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్. సో అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ 9th క్వశ్చన్ కి ఇది. అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ Kw is equal to concentration of H plus into concentration of OH minus. This is. So molar product of molar concentration of H plus ions and OH minus ions is called as ionic product of water. Inta matram rasichala annamata. Okay na? So value of Kw at 25 degrees centigrade. This is important. Kw is equal to 1.0 into 10 to the power of minus 14 molar square. Moles square by liter square. ikkada moles square by liter square ani vastundi annamata. Aa place lo nenu molar square ani rasanu. Okay na. This is 9th one. Okay, then and 10th one. Whose aqueous solutions are acidic in nature? So ఇంతకు ముందే రాసాం NH4Cl, దీన్ని అమ్మోనియం క్లోరైడ్ అంటారు. అమ్మోనియం క్లోరైడ్. అండ్ దిస్ ఈజ్ అమ్మోనియం నైట్రేట్. అన్నమాట. దిస్ ఈజ్ అమ్మోనియం నైట్రేట్. ఎలా ఇంత మాత్రం రాస్తే చాలు 2 మార్కులు వచ్చేస్తాయి మనకు. మనం ఇక్కడ ఎలా వస్తాయో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ విందాం. సో NH4Cl aqueous సొల్యూషన్ అంటే ఏమి? వాటర్ తో డిజాల్వ్ అయిన తర్వాత ఫామ్ అయ్యే సొల్యూషన్స్. దట్ ఈస్ ఈక్వల్ టు NH4OH ప్లస్ HCl. అనా ఇంతకు ముందే చెప్పాను మీకు. ఈ మిక్స్చర్ లో ఏ యాసిడ్ స్ట్రాంగ్ గా ఉంటే అసిడిక్ నేచర్ వస్తుంది, బేస్ స్ట్రాంగ్ గా ఉంటే బేసిక్ నేచర్ వస్తుంది. ఇది వీక్ బేస్, ఇది స్ట్రాంగ్ యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. కాబట్టి ఈ మిక్స్చర్ లో స్ట్రాంగ్ యాసిడ్ ఉంది కాబట్టి దీనికి అసిడిక్ నేచర్ వస్తుంది. అలాగే NH4NO3 అన్నమాట ప్లస్ H2O గివ్స్ రైజ్ టు NH4OH ప్లస్ HNO3 నైట్రిక్ యాసిడ్. సో ఇది వీక్ బేస్ అండ్ స్ట్రాంగ్ యాసిడ్. సో వీక్ బేస్ స్ట్రాంగ్ యాసిడ్. ఓకే. సో ఏది స్ట్రాంగ్ గా ఉంటే ఆ నేచర్ వస్తుంది కాబట్టి ఇవి 2 మనం ఎగ్జాంపుల్స్ గా తీసుకోవచ్చు అనమాట. సో ఇంతవరకు ఈ చాప్టర్ లో ఉండే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 1 మార్క్ రైట్ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్. సో అన్ని కూడా నీట్ గా కొన్ని డెఫినేషన్స్ పెద్దవిగా వస్తాయి. నీట్ గా విని అర్థం చేసుకొని డెఫినేషన్స్ అన్ని నేర్చుకొని ఎగ్జామినేషన్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారని అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్.